హలో గాయ్స్! ఈరోజైతే నేను లెమ్మసోల్ కాలేజ్‌కొచ్చా. ఇది లెమ్మసోల్ సిటీలో ఉంటది. కొంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో టెక్స్ట్ చేశారు. ఓన్లీ అమెరికన్ యూనివర్సిటీకి సంబంధించిన వీడియోసే పెడుతున్నా. వేరే యూనివర్సిటీస్ కానీ, కాలేజ్‌కి సంబంధించి కూడా వీడియోస్ అప్డేట్స్ ఏమన్నా ఇవ్వమని. లాంగ్ టైమ్ బ్యాక్ నాకు తెలిసిన యూనివర్సిటీస్, కాలేజెస్‌కి ఎవరైతే తెలిసిన వాళ్ళున్నారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యా. ఈరోజైతే లెమ్మసోల్ కాలేజ్‌లో మనకు తెలిసిన ఫ్యాకల్టీ ఒకళ్ళుంటే వాళ్ళైతే ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చి రమ్మన్నారు. ఈ వీడియోలో నేను 3 కాలేజ్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే నేను తెలుసుకున్నా. లెమ్మసోల్ కాలేజ్ ఒకటి, సిటీఎల్ కాలేజ్ ఒకటి, ఇంకోటి ఆర్ట్స్ కాలేజ్ ఒకటి. ఈ 3 కాలేజ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను దీంట్లో ఇస్తా. నేను పర్సనల్‌గా ఎళ్లి కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు నాకు చెప్పిందేంటంటే ఈ 3 కాలేజ్‌కి కలిపి టోటల్‌గా 24 వీసాస్ అయితే వచ్చాయి. ఐఎల్టీఎస్ కానీ, టోఫెల్ కానీ, పీటీ కానీ ఈ 3 స్కోర్ కార్డ్స్‌కి సంబంధించినయి. అండ్ మనం సబ్మిట్ చేసిన ప్రతి డాక్యుమెంట్ మీద సర్టిఫైడ్ బై ద ట్రూ కాపీ అని ఉంటేనే మనకి వీసాస్ అయితే వస్తాయి. ఎప్పుడైతే ఆ స్టాంప్ గనక లేకపోతే పాస్‌పోర్ట్ మీద గాని మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కదనే వాళ్ళకైతే వీసాలైతే రానట్టే ఇంకా. ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే సిటీఎల్ కాలేజ్ నుంచి, లెమ్మసోల్ కాలేజ్ నుంచి టోటల్‌గా 24 వీసాస్ అయితే రిలీజ్ అయ్యాయి. మిగతా స్కోర్ కార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఈ స్కోర్ కార్డ్స్ అన్ని వాళ్ళు సబ్మిట్ చేస్తే మిగతా వీసాస్ కూడా ప్రీవియస్ ఇంటేక్ ఆగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వీసాస్ కూడా రిలీజ్ అవుతాయి. అండ్ కొంతమంది మెసేజ్ చేసేది చెప్పేదేంటంటే లాస్ట్ టైమ్ అమెరికన్ యూనివర్సిటీకి సంబంధించిన వీసాస్ అప్డేట్ అయితే ఇచ్చా కదా! వాటికి ప్రూఫ్స్ అయితే అడిగారు. నీకు వచ్చిన వీసాస్ నిజంగా రిలీజ్ అయ్యాయి, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా అని చెప్పి. ఇప్పుడు నేను ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నాకు వచ్చేదేం లేదు. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నాకైతే వచ్చేదేం లేదు. వేరే వేరే కంట్రీస్‌కి వీసా వచ్చిందా లేదనేది మెయిల్స్ అయితే వస్తాయి. ఈ కంట్రీకి వచ్చిన తర్వాత ఈ మెయిల్ సిస్టమ్ గానీ ఇవైతే లేదు. మనకి వీసా వచ్చిందా లేదా అనేది మన కన్సల్టెన్సీ కాంటాక్ట్ అయితేనే తెలిసిద్ది. ఆ రీజన్‌తో వచ్చే వాళ్ళకి వీసాలు తెలియాలని చెప్పి నేనైతే పర్సనల్‌గా అక్కడ ఫ్యాకల్టీని కాంటాక్ట్ అయితేనే నేను ఇన్ఫర్మేషన్ తీసుకుంటా. ఒకవేళ ప్రూఫ్‌గా ఎవరైతే వీసాస్ రిలీజ్ అయ్యారో వాళ్ళ నేమ్స్ అయినా బయట పెట్టొచ్చు. అంటే ఏ కాలేజ్ వాళ్ళైనా వాళ్ళు పర్సనల్‌గా కొంతమంది నేమ్స్ బయటపెట్టి, కొంతమంది ఎవరైతే నేమ్స్ బయట పెట్టలేదో వాళ్ళని డిసప్పాయింట్ చేయడం అయితే ఎవరికి ఇష్టం ఉండదు. నేను ఏ కాలేజ్ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు పోస్ట్ చేసినా అక్కడ సీనియర్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషనే తెలుసుకొని నేనైతే పోస్ట్ చేస్తా. ఏ కాలేజ్ వాళ్ళైనా వాళ్ళ కాలేజ్ గురించి ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికైతే ఇష్టపడరు కదా! ఒకవేళ స్టిల్ ఇంకా ఇన్ని చెప్పాక కూడా నువ్వు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తామని ఎవరైనా చెప్తే వాళ్ళకి చెప్పేది నేను ఒకటే, అన్‌ఫాలో చేసి ఎవరైతే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు చెప్పే అప్డేట్స్ అయితే తెలుసుకోండి.